write a program to read a character and print the given character is oval or not. Oval or not by using if else statement. సో బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలి. సో మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అది ఓవెలా కాదా అనేది మనం ప్రింట్ చేయాలి. సో ఇది చేయడానికి మనము ఏ కాన్సెప్ట్ని వాడుకోవాలి అంట, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే మనం వాడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇఫ్ ఎల్స్ అనేది ఏంటి అనేది మనం ప్రీవియస్ టాపిక్లో తీసుకున్నాము. సో మళ్ళీ ఒకసారి చూద్దాము. డెఫినేషన్ ఏంటిది, ఇన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ it execute true block statements, otherwise it execute false block statements. సో దీని సింటాక్స్ ఎట్లా తీసుకున్నాము, if ఓపెన్ బ్రాకెట్ కండిషన్ అండ్ స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2. సో స్టేట్మెంట్ 1 అనేదేమో మనకి ట్రూ బ్లాక్ లో ఉంది, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్ బ్లాక్ లో ఉంది. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ అవుతుంది, అదర్వైజ్ స్టేట్మెంట్ 2 అనేది మనకి ప్రింట్ అవుతా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాము. సో ఇక్కడ మనము కేవలం క్యారెక్టర్ని మాత్రమే రీడ్ చేయాలి. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ నా క్లాస్ ఓవెల్ అని తీసుకుంటున్నాను, క్లాస్ పేరు ఓవెల్ అని తీసుకుంటున్నాను. Now main method string arguments. Okay, use scanner class. Scanner variable is equal to new scanner system.in. Okay, right. సో ఇప్పుడు ఒక టైప్ అయితే మనం డిక్లేర్ చేద్దాము, char ch. సేమ్ ఇందాక ప్రీవియస్ రాసిందే మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్. సో ఈసారి నాట్ స్ట్రింగ్ ఎంటర్ ఎనీ క్యారెక్టర్. సో ఎంటర్ ఎనీ క్యారెక్టర్ ఇమీడియట్ దాన్ని మనం ఏం చేయాలి, స్కాన్ అయితే చేయాలి. నా క్యారెక్టర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ మెథడ్ డాట్ char at method, index value 0, default index value, రైట్. సో ఇప్పుడు మనము కావలసిన క్యారెక్టర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం దేంట్లోకి ఎంటర్ కావాలి, కండిషన్లకు ఎంటర్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఎప్పుడెప్పుడు ఓవెల్ అవుతుంది, AEIOU, ఏ అండ్ ఈ అండ్ ఐయా, AR అయ్యా. సో యూజ్ లాజికల్ ఆర్ ఆపరేటర్. సో ఇక్కడ కండిషన్ ఏం తీసుకుందామంటే ఇఫ్ CH ఈజ్ ఈక్వల్ ఏ. సో దీనికి ముందు వెనకాల అయితే మనము సింగిల్ కోడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ CH ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ CH ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోడ్ E ఆర్ CH is equal single code O, use R. CH is equal to single code I or CH is equal to single code U. సో AEIOU ఈ ఐదింటిలో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా సరే ఆన్సర్ ఏం రావాలి, నాకు ఓవెల్ అనేది ప్రింట్ కావాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. So the given character is oval. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఓవెల్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మరి ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎక్కడికి పోతాము, ఎల్స్లోకి వెళ్తాము. సో ఎల్స్ లోపల ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అయితే మనం చూపించాలి. సో అక్కడ ఎస్ అన్నాం కాబట్టి ఇక్కడ నో అనాలి. సో నాట్ ఓవెల్.
సో ఇప్పుడు మనం దీన్ని ఏ పేరు మీద సేవ్ చేయాలి, ఓవెల్ అన్న పేరు మీద అయితే మనం దీన్ని సేవ్ చేయాలి. సో కాపీ, నేనైతే సేవ్ యాజ్కి వెళ్తున్నాను. సో ఫైల్ నేమ్ డాట్ జావా, టెర్మినల్కి వెళ్తున్నాను. సో ప్రీవియస్ టెర్మినల్ క్లియర్, జావా సి ఓవెల్ డాట్ జావా సక్సెస్, జావా స్పేస్ ఓవెల్. సో ఎంటర్ ఎనీ క్యారెక్టర్, నేను ఐ అయితే ఇచ్చాను. సో ఆన్సర్ ఏమైంది, ద గివెన్ క్యారెక్టర్ ఈస్ ఓవెల్ అనేది వచ్చేసింది. సో మళ్ళొక్కసారి రన్ చేస్తున్నాను. ఈసారి నేను ఏ ఇస్తున్నాను. సో ఆన్సర్ ఏమొచ్చేసింది, నాట్ ఓవెల్ వచ్చేసింది. ఎందుకు నాట్ ఓవెల్ వచ్చిందంటే మనం ఇక్కడ లోయర్ కేస్ క్యారెక్టర్ ఇచ్చేసాము. మనం కండిషన్లో కేవలం క్యాపిటల్ లెటర్సే వాడాము, కానీ లోయర్ కేసెస్ వాడలేదు. సో ఇప్పుడు ఇదే కండిషన్ కంటిన్యూ చేయాలి. యూజ్ లాజికల్ ఆర్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోడ్ స్మాల్ ఏ, యూజ్ ఆర్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోడ్ స్మాల్ ఈ. మళ్ళీ ఇట్లా మిగతా ఆల్ఫాబెట్స్ కూడా మనం కంటిన్యూ చేయాలి. సో యూజ్ ఆర్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోడ్ స్మాల్ ఐ, use r ch is equal to single quote small o, use r ch is equal to single quote small u. Now save it and run it. So మళ్ళొకసారి క్లియర్ చేస్తున్న ప్రీవియస్ టెర్మినల్. Now compile, run. సో ఈసారి నేను స్మాల్ ఐ ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఓవెల్ అనేది ప్రింట్ అయింది. సో క్లియర్ కదా ఇది. సో ఇది క్యారెక్టర్ని రీడ్ చేసి ఓవెల్ కాదా అనేది చెక్ చేయడము. దట్టు యూజ్ చేసిన కాన్సెప్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని అయితే మనం యూజ్ చేయడం జరిగింది.